టుడే మన టాపిక్ వచ్చేసి బేరిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే బేరిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు రెండు క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకు బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లాంగ్ రెడ్ క్యాండిల్ మరియు ఈ లాంగ్ గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ అనేది మీన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో వాటి యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేరిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది మనకు ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ అనేది ఒక బేరిష్నెస్ని షో చేయడం జరుగుతుంది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? తక్కువగా ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా రెండో రోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో అదే ప్రదేశంలో మనకు క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది ఏం తెలియజేస్తుంది సార్? మార్కెట్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. బేరిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. మీన్స్ అది అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండా? ఒకవేళ డౌన్ ట్రెండ్ అయితే మనకు బేరిష్ కంటిన్యూయేషన్ అన్నట్టు, ఒకవేళ అప్ ట్రెండ్ అయితే మనకు బుల్లిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అన్నట్టు. సో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో ఫామ్ అవ్వడం జరిగింది సార్. 1 బేరిష్, 2 సపరేటింగ్, 3 లైన్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే రెండవ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బేరిష్ మారుబోజు మరియు ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లో బేర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉందని అర్థము. దీని ద్వారా మార్కెట్ అనేది ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది.
1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అంటే మీన్స్ మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే అది కలగడం జరుగుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ కానీ లేదా ట్రయలింగ్ కానీ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఒక మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఈ బేరిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా ఎంట్రీ తీసుకునేటప్పుడు స్టాప్ లాస్ ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాప్ లాస్ మాత్రమే మీ యొక్క క్యాపిటల్ని సేవ్ చేయగలదు. సో మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? డైలీ చార్ట్లో ఉన్నాము. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత మనకు ఒక మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రయలింగ్ కానీ లేదా ఎంట్రీ కానీ తీసుకుంటాము. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.